రాజమండ్రిలో కల్తీ పాలు పెను కలకలం సృష్టిస్తున్నాయి. చౌడేశ్వరి నగర్, స్వరూపనగర్ రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగిన వారంతా కూడా ప్రస్తుతం అస్వస్థకు గురవుతున్నారు. ప్రజెంట్ 14 మంది వరకు కూడా అస్వస్థకు గురయ్యారు. ఇక 2 వృద్ధ మహిళలు ఇప్పటికే మృతి కూడా చెందారు. చౌడేశ్వరి నగర్ చెందిన కృష్ణవేణి, కనకరత్నం అనే 2 వృద్ధులు చికిత్స పొందుతూ కూడా మృతి చెందారు. అయితే ప్రజెంట్ ఈ విషయం స్థానికంగా విషాదాన్ని నింపుతుంది. ఇక పాలు తాగిన తర్వాత బాధితులు అనూరియా వ్యాధి బారిన పడి మూత్రపిండాలు పనితీరు మందగిస్తుందంటూ కూడా ప్రాథమికంగా డాక్టర్స్ చెప్తున్నారు. మరి గత 5 రోజుల్లో కూడా సుమారు 14 మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతో ప్రజెంట్ అధికార యాంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అయితే ఈ పాలు తాగిన ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ కూడా డాక్టర్స్ గుర్తించారు. ఇప్పటికే 14 మెంబర్స్ వరకు కూడా హాస్పిటల్లో చేరారు. ఇదే నేపథ్యంలో జాయిన్ అయిన 2 వృద్ధ మహిళలు కూడా మృతి చెందారు. ఇక ప్రజెంట్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఘటనపై వెంటనే స్పందించారు. ఆమె లాలా చెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ వంటి ప్రాంతాల్లో 14 ప్రత్యేక ర్యాపిడ్ టీములు కూడా ఏర్పాటు చేశారు. ప్రజెంట్ 957 కుటుంబాలకు డోర్ టు డోర్ స్క్రీనింగ్ చేయాలని కూడా ఆమె ఆదేశించారు. ప్రతి ఒక్క డాక్టర్స్ కూడా డోర్ టు డోర్ వెళ్లి వారికి పలు రకాల శాంపిల్స్ తీసుకొని టెస్టులు కూడా చేస్తున్నారు. పాలు తాగిన ప్రతి ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి వారు టెస్ట్ చేస్తున్నారు. అయితే పాలు అమ్మిన నిందితుడు గణేష్ ఎవరైతే ఉన్నారో ఆ పాల వ్యాపారిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన గత 11 సంవత్సరాలుగా కూడా ఈ వ్యాపారంలోనే ఉన్నట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే శివరాత్రి ముందు రోజు తాగిన తర్వాత నుంచి కూడా ఇటువంటి విధంగా ఉందంటూ కూడా తాగిన వాళ్ళంతా కూడా వాపోతున్నారు. అయితే ప్రజెంట్ అతను సేకరించిన పాలు, పెరుగు శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెస్టుల కోసం హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్స్ కి పంపించారు. ఒకవేళ ఆ ల్యాబ్స్ లో కనుక ఎటువంటి కెమికల్స్ ఏమైనా కలిపినట్లు కనుక రుజువు అయితే ఖచ్చితంగా కఠిన శిక్షలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రతి కిడ్నీకే మెయిన్ గా కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందంటూ కూడా చెప్తున్నారు డాక్టర్స్. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్ గా మనకి వివరించడానికి ప్రెసెంట్ యూరాలజిస్ట్ రామ సంజయ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. హలో అండి. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. ప్రెసెంట్ అయితే కిడ్నీకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారంటూ కూడా చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం యూరాలజిస్ట్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సంజయ్ గారు. నమస్కారం అండి. మనం చూసుకున్నట్లయితే కల్తీ పాలు తాగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయంటూ కూడా అక్కడ డాక్టర్స్ చెప్తున్నారు. అయితే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి ఆ పాలలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేశారనుకోవచ్చు? కల్తీ పాలు యూరియాను వెజిటబుల్ ఆయిల్స్ కలిపి తయారు చేస్తున్నారు. అది ఒక కారణం కావచ్చు. రెండో పాసిబిలిటీ, దే ఆర్ యూజింగ్ కెమికల్ ఆయిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్. అండ్ హెవీ మెటల్స్ కూడా మిక్స్ అయి ఉండొచ్చమ్మా. లెడ్ కానీ, మెర్కురీ కానీ ఇలాంటి హెవీ మెటల్ పాయిజనింగ్ ఉంటే వాటి వల్ల కూడా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎస్పెషలీ ఏజ్డ్ పీపుల్, చిన్నపిల్లలు, వీళ్ళ మీద ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, షుగర్ లాంటివి కానీ, బీపీ లాంటివి కానీ, ప్రీ ఎగ్జిస్టింగ్ రీనల్ పెథాలజీ ఉంటే కానీ ఇలాంటి వాటికి వాళ్ళు తొందరగా అఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఎంతవరకు కల్తీ జరిగింది అన్నది ఆ ప్రభుత్వ అధికారులు నిర్ధారణ చేయాలి. అయితే శివరాత్రి ముందు రోజు మేము పాలు తాగామంటూ కూడా బాధితులు చెప్తున్నారు. దాదాపు శివరాత్రి ఈ 1 వీక్ కూడా అవుతుంది. అయితే ఈలోపే ఆల్రెడీ 14 మంది వరకు కూడా అస్వస్థకు గురయ్యారు. అయితే దీని ఎఫెక్ట్ ఇంకా అంటే 1 వీక్ తర్వాత కూడా చూపిస్తుంది అంటారా? అంటే 2-3 రోజులు పట్టచ్చు ఆ కెమికల్స్ బాడీలో చేరి కిడ్నీ మీద ఎఫెక్ట్ రావటానికి. ఈ కండిషన్ అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అంటాం. సో బేసికలీ ఎనీ కండిషన్, ఏ కండిషన్ అయినా స్ట్రాంగ్ కెమికల్స్ కానీ, లేకపోతే ఆర్గనోఫాస్ఫరస్ పాయిజన్స్ కానీ, అంటే మన పురుగుల మందులు కలిసి ఉన్న వాటర్ యూజ్ చేసిన, హెవీ మెటల్స్ ఉన్న వాటర్ యూజ్ చేసిన, లేదు పాలు తయారీయే బొత్తిగా పాలు అనేవి లేకుండా యూరియాను, ఈ కెమికల్ ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్ తో చేసిన పాలు ఉన్నా కూడా ఆ కిడ్నీ మీద డిలేడ్గా ఎఫెక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ వెజిటబుల్ ఆయిల్స్ పాలలో కలిపితే ఇలా ఇటువంటి విధంగా జరుగుతుంది అంటున్నారు కదా. ఒకవేళ ఇది పాస్ట్ 1 మంత్ 2 మంత్స్ ముందు నుంచి కూడా జరిగితే ఇప్పుడు దాని రియాక్షన్ ఉండొచ్చా, లేకపోతే ఒక్క రోజులో కలిపినా సరే దాని రియాక్షన్ వెంటనే కనిపిస్తుంది అంటారా? ఒక్క రోజులో కలపడానికి మోస్ట్లీ కెమికల్స్ కానీ, హెవీ మెటల్స్ కానీ ఉండొచ్చు. ఓకే.
వెజిటబుల్ ఆయిల్స్ కాకుండా. మ్మ్. సో మనము ఈ ఇంజిన్ ఆయిల్స్ను యూరియా కలిపి తయారు చేస్తున్నారని వింటున్నాం, మ్మ్. కల్తీ పాలు. మ్మ్. సో ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా ఎవరికి ఏమవుతుంది, సొసైటీ ఎంత హాని జరుగుతుంది అన్నది ఆలోచించుకోకుండా కేవలం డబ్బు సంపాదన అన్న ఆలోచనతోటే ఈ ఫుడ్ అడల్టరేషన్ అన్నది అవుతుందమ్మా, విచ్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ టు పర్సీవ్. అంటే చాలా శోచనీయమైన విషయం ఏమిటంటే పిల్లలది పెద్దవాళ్ళది ఆరోగ్యం ఏమవుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా తినే పదార్థాలు, ఆఖరికి పాలు కూడా కల్తీ చేస్తున్నారంటే ఇది చాలా చాలా ఖండించదగ్గ విషయం, చాలా శోచనీయమైన విషయం. అంటే మనం బేసిక్గా చూస్తాం పాలల్లో నీళ్ళు కలిపితే అది డబల్ అవుతుందని చెప్పేసి వాటర్ కలుపుతారు. మరి ఇది కలపడానికి గల మెయిన్ రీజన్ ఏమనుకోవచ్చు? వెజిటేబుల్ ఆయిల్ కలపడానికి కానీ, మీరు చెప్పినట్టు లెడ్ కలపడానికి కానీ మెయిన్ రీజన్స్ ఏమనుకోవచ్చు? ఇది కెమికల్స్ తోటే పాలు తయారు చేస్తున్నారు, వాళ్ళు పాలను కల్తీ చేయట్లేదు. పాల లాంటి పదార్థము కెమికల్స్ యూరియా కలిపి తయారు చేస్తున్నారు అనమాట. అయితే దీని వల్ల ఎక్కువ ఏజ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అంటారు? అంటే చిన్నపిల్లలకి, చంటి పిల్లలకిను పెద్దవాళ్ళకి, 55-60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి, చంటి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి ఆ కిడ్నీ రిజర్వ్ కానీ లేకపోతే ఏదైనా ఒక కెమికల్ కానీ ఏదైనా ఒక హానికరమైన పదార్థం తీసుకున్నప్పుడు బాడీ ఫైట్ చేయగలిగే కెపాసిటీ కానీ తక్కువ ఉంటుంది. లేదు షుగర్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి కష్టం అవుతుంది అనమాట, తొందరగా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్, మీరు చెప్పినట్టు షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ ఉన్నట్లయితే ఇలాంటి పాలు తాగితే వారికి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? వాళ్ళు సిమ్టమ్స్ మొదలైన వెంటనే అంటే ముఖం ఉబ్బటము, ఈ మూత్రం అవుట్పుట్ తగ్గటం, ఒంటెలు పోసుకోవటం తగ్గటం, కళ్ళు వాపులు కానీ కాళ్ళ వాపులు కానీ వస్తే వాళ్ళు వెంటనే వెళ్ళి నియరెస్ట్ ఉన్న నెఫ్రాలజిస్ట్ని కానీ యూరాలజీ సెంటర్ని కానీ, డయాలసిస్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాళ్ళని కలిసి ఈ ఈ మూత్రం రాకపోవడానికి గల కారణాలు తెలుసుకొని అవసరమైతే వాళ్ళని డయాలసిస్ మీద పెడితే ఆ కెమికల్ వాష్ అవుట్ అవుతే ఒక 8-10 రోజుల లోపల వాళ్ళు తేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కిడ్నీకి జరిగిన డ్యామేజ్ అన్నది టెంపరీ డ్యామేజ్ అవుతే వాళ్ళు తేరుకుంటారు దాని నుంచి. ఈ కెమికల్స్ వల్ల వచ్చిన డ్యామేజ్ కానీ, సడన్ గా బ్లడ్ ప్రెషర్ పడిపోవటం కానీ ఇలాంటివి అయ్యి కిడ్నీ డ్యామేజ్ అవుతే ఈ అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అన్న కండిషన్ నుంచి వాళ్ళు రికవరీ అవుతారు. దానికి డయాలసిస్ సపోర్టు, నెఫ్రాలజీ, యూరాలజీ సపోర్టు, కొన్ని ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కాన్ లాంటి పరీక్షలు, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, మూత్రం రాకపోవడానికి గల కారణాలు, ఇవన్నీ విశ్లేషించి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. డాక్టర్, ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వారు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు కనుక ఈ పాలు తాగితే వాళ్ళకి ఎటువంటి ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఇంకా త్వరగా డ్యామేజ్ పెరిగేదానికి, ప్రాణాపాయ స్థితికి పోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డాక్టర్, మరి ఇప్పుడు వీళ్ళంతా పాలు తాగుతున్నారు, ఒక 5-10 డేస్లో ఇదంతా రికవర్ అవుతారు. ఫర్దర్గా దీని ఎఫెక్ట్స్ ఎలా ఉండొచ్చు అంటారు? ఫర్దర్ ఎఫెక్ట్స్ యూజువలీ టెంపరీ ప్రొసీజర్ ఉండి టెంపరీ డ్యామేజ్ ఉంటే ఈ ఏటీఎన్ అన్న కండిషన్ నుంచి రికవరీ అయిపోతే వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ రీనల్ ఫంక్షన్ ఎంత ఉండింది అన్నదానికి చేరుకుంటారు యూజువల్లీ. బట్ కంటిన్యూస్ గా ఇలాంటి వాటికి హార్మ్ఫుల్ కెమికల్స్ కి ఎక్స్పోజ్ కావటం, హార్మ్ఫుల్ డయట్ తీసుకోవటం అవుతే వాళ్ళకి ప్రోగ్రెసివ్ గా కిడ్నీ డ్యామేజ్ పెరుగుతూ పోయేదానికి అవకాశం. అయితే డాక్టర్, ప్రెసెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఈ పాలను స్వీకరించే ఉంటారు. మరి వారికి ఎటువంటి ఎఫెక్ట్స్ రాబోచ్చు ఫ్యూచర్ లో? బిడ్డ మీద ఎఫెక్ట్స్ పడేదానికి అవకాశం ఉంటుందమ్మా. అంటే వాళ్ళకి సప్లై చేసిన పర్టికులర్ బ్యాచ్ లో ఉంటే మటుకు డెఫినెట్లీ బిడ్డ ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ పడేదానికి అవకాశం ఉంటుంది. సో అది ఎక్కడ కల్తీ జరిగింది, ఎటువంటి కల్తీ పాలు ఎంతమందికి వెళ్ళాయి అన్నది మరి మనం ఒక సప్లై చేసిన వాడిని పట్టుకొని క్వశ్చన్ చేస్తేనో, లేకపోతే అధికారులు ఆ పాల శాంపుల్ కానీ ఆ క్యాన్ కానీ దొరికితే దాని నుంచి విశ్లేషించగలిగితే మనకి అసలైన కారణం తెలుస్తుంది. ఎందుకంటే మూకుమ్మడిగా అందరికీ ఒకటేసారి కిడ్నీస్ డ్యామేజ్ అవటం అన్నది అరుదుగా జరిగే పని. అది ఒక లొకాలిటీలో, ఒక పర్టికులర్ చెరువు ఏరియాలో ఉండే వాళ్ళకి జరిగింది అని మీ వార్తలు ఉన్నాయి. సో అక్కడ ఏమైనా హెవీ మెటల్ కంటామినేషన్ ఉంటుందా, ఒక గ్రౌండ్ వాటర్ సోర్స్ కానీ, లేకపోతే ఆ పర్టికులర్ డే ఇంకేదన్నా కెమికల్ కలవటం ఏమైనా వాటర్ సప్లైలో అన్నది చూసుకోవాలి. అయితే డాక్టర్, ఈ సిమ్టమ్స్ కనిపించిన తర్వాత కొంతమంది చిన్నపిల్లలు సిమ్టమ్స్ చెప్పలేరు. మీరు చెప్పినట్టు మొహం ఉబ్బడం కానీ, లేదా యూరిన్ అనేది పాస్ అవ్వకపోవడం కానీ సిమ్టమ్స్ చెప్పలేరు. వారు ఎన్ని రోజుల్లో హాస్పిటల్లో జాయిన్ అయితే బెటర్?
ఎంత త్వరగా వీలైతే అంత మంచిదమ్మా. ఎందుకంటే డయాలిసిస్ సపోర్ట్ అన్నది ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఈ అన్యూరియా అన్నది ఒక కండిషన్ అన్నమాట. అంటే యూరిన్ తయారు కాకపోవడం కండిషన్ని అన్యూరియా అంటారు. తయారు కాకపోవడానికి గల కారణాలు ఏమిటి? అక్యూట్‌గా ఉన్నట్టుండి సడన్‌గా ఈ కిడ్నీస్ షట్ డౌన్‌లోకి వెళ్ళటానికి ఉన్న కారణాలు ఏంటి? దానికి ఏం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నది నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ ఇద్దరు కలిసి డిసైడ్ చేసి ఆ ప్రకారం వాళ్ళకి ట్రీట్మెంట్ అందించవలసి వస్తుంది. ఆ కిడ్నీ తేరుకోవడానికి 10 రోజుల నుంచి 14 రోజుల వరకు టైం పడుతుంది. ఈ లోపల వారికి ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిషను, ఈ డయాలిసిస్ సపోర్ట్ అవసరమైతే డయాలిసిస్ సపోర్టు, ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్, లేదు వాషౌట్ చేయడానికి అక్యూట్‌గా తీసుకున్నారు, ఎఫెక్ట్ వచ్చింది, ఇంకా కడుపులో ఏమన్నా ఉంది, దానివల్ల అవుతుంది అంటే ఈ స్టమక్ వాష్ ఇవ్వటం కానీ ఇలాంటి కండిషన్స్ చేసి వాళ్ళకి ఆ కెమికల్ ఎఫెక్ట్ ఎంత తగ్గించగలిగితే, ఎంత త్వరగా తగ్గించగలిగితే అంత మంచిది. డాక్టర్ మీరు ఆల్రెడీ ఆ కల్తీ పాలు తాగి వారు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి లిక్విడ్స్ తీసుకుంటే మంచిది, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? నార్మల్ హైడ్రేషన్ అమ్మా. వాళ్ళు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ బట్టి కనీసం 2 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ ఇవ్వాలి రికవరీ అయిన తర్వాత. ఇప్పుడు అక్యూట్ ఫేజ్‌లో కిడ్నీ షట్ డౌన్ అయినప్పుడు వాళ్ళకి యూరిన్ ఎంత వస్తుంది, ఎంత రావట్లేదు అన్న దాన్ని బట్టి చూసుకొని డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. వాళ్ళకి డైట్ అలౌ చేయొచ్చా, ఎంత హైడ్రేషన్ అలౌ చేయొచ్చు, ఎంత ఫ్లూయిడ్స్ ఇవ్వచ్చు వాళ్ళకి అన్నది డే టు డే బేసిస్ మీద అసెస్ చేసుకుంటారు. బట్ ఒక్కసారి కిడ్నీ రికవరీ అయిపోతే వాళ్ళు నార్మల్గా ముందు ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు. బట్ షట్ డౌన్ ఉన్నప్పుడు ఏమిటంటే యూజువల్లీ 500 ml నుంచి 1000 ml వరకు మాత్రమే అలౌ చేస్తారు. అది కూడా డిపెండింగ్ ఆన్ కిడ్నీ ఫిల్టరేషన్ ఎంత ఉంది, డయాలసిస్ మీద వెళ్తున్నారా లేదా అన్న దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. డాక్టర్ ఇంకొకటి, ఇప్పుడు 2 కిడ్నీస్ ఉన్న వాళ్ళు ఒక కిడ్నీ ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా కారణాల వల్ల పోయి ఉండొచ్చు. అయితే ఒక్క కిడ్నీతోనే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉండొచ్చు. మరి వారికి ఒక్క కిడ్నీతో ఉన్న వాళ్ళకి కనీసం 4000 బర్త్స్ లో ఒకరికి ఒక కిడ్నీ తోటే పుడతారమ్మా. కంజెనిటల్ గా బై బర్త్ ప్రతి 4000 మందికి ఒకరికి ఒక కిడ్నీ ఉంటుంది. సో అలాంటి వారికి కిడ్నీ నార్మల్ గా ఉంటే వేరే జీవనానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా మనం ఒకటే కిడ్నీ పెడతాం. అండ్ ఇచ్చే వాళ్ళకి కూడా 2 కిడ్నీస్ నుంచి ఒకటే కిడ్నీ ఇస్తున్నారు కాబట్టి మనం ఒక కన్ను ఉంటే మనకు చూపు ఎలా సాధ్యమో ఒక కిడ్నీ ఉంటే బాడీలీ ఫంక్షన్ సాధ్యము. వాళ్ళు ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన నొప్పి టాబ్లెట్స్ వేసుకోవటం కానీ, లేకపోతే కిడ్నీ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వెళ్ళి సరైన చికిత్స తీసుకోవటం కానీ, డీహైడ్రేషన్ అవాయిడ్ చేయటం కానీ, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్తగా ఉంటాం. ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటారు, అంటే ఫుట్బాల్, రగ్బీ, హాకీ, ఇంజురీస్ అవ్వగలిగే అవకాశం ఉన్న స్పోర్ట్స్ అవాయిడ్ చేయటం, ఇవన్నీ బేసిక్ ప్రికాషన్స్ అన్నమాట. ఎందుకంటే బట్రెస్ ఉండదు వాళ్ళకి, ఒకటే కిడ్నీ ఉంటుంది కాబట్టి సేఫ్టీ మెకానిజం అన్నది ఉండదు. వాళ్ళు మామూలు మనుషుల కన్నా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అంతేగాని యాజ్ లాంగ్ యాజ్ కిడ్నీ నార్మల్ గా పనిచేస్తున్నంత వరకు మిగతా మనుషులు ఎలా ఉన్నారో ఒక కిడ్నీ ఉన్న మనుషులు కూడా అలాగే ఉంటారు. డాక్టర్ మరి ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు డయాలసిస్ చేయించుకోవాలంటూ కూడా మీరు చెప్పారు. అయితే ఈ డయాలసిస్ అనేది ఫ్యూచర్లో చేస్తూనే ఉండాలా? అలానే ఎటువంటి మెడిసిన్స్ వీరు యూజ్ చేస్తూ ఉండాలి? లేదమ్మా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని ఉంటే డయాలసిస్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం, ఏకేఐ అంటాము, లేకపోతే ఏటీఎన్ అంటాం, అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అని. ఈ అక్యూట్ కిడ్నీ ఉన్న వాళ్ళు యూజువల్లీ 10 నుంచి 14 రోజుల్లో, కొంతమంది 3 వారాల్లో రికవర్ అవుతారు. ఆ రికవరీ అయ్యేంత వరకు మట్టుకే డయాలసిస్ సపోర్ట్ అవసరం. ఒకసారి రికవరీ అయిపోయిన తర్వాత ఇంకా డయాలసిస్ అక్కర్లేదు వీళ్ళకి. డాక్టర్ ప్రెసెంట్ మనం ఈ పాల వ్యాపారం గురించి కూడా చూసుకున్నట్లయితే ఆయన పాలల్లో వెజిటబుల్ ఆయిల్ కలిపారు. దాదాపు 14 మెంబర్స్ వరకు కూడా ప్రెసెంట్ అస్వస్థకు గురయ్యారు. ఇంకా 900 చేంజ్ ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ వెళ్ళి స్కానింగ్స్, టెస్ట్లు అవన్నీ చేస్తున్నారు. అయితే ఇంతమంది ఆయన దగ్గర పాలు తీసుకుంటున్నారు కదా, మరి ఇటువంటిది ఏదైనా జరుగుతుంది అని అసలు ఆయన ఏం ఊహించుకోలేదంటారా? అది మనం చెప్పలేం కదమ్మా, ఎవరి గ్రీడ్ ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, మనిషి డబ్బు మీద ఉండే వ్యామోహం ఎక్కడి దాకా తీసుకెళ్తుంది. వెజిటబుల్ ఆయిల్స్ కలిపితే ప్రాబ్లం ఉండదు, బట్ యూరియాను కెమికల్ ఆయిల్స్ కలిపితే ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే యూరియా ఇస్ డేంజరస్, అది వ్యర్థ పదార్థం. యూరియా అన్నది ఎక్సెస్ డోస్ లో కలిసి ఉంటే బాడీ హ్యాండిల్ చేయలేదు, కిడ్నీ హ్యాండిల్ చేయలేదు దాన్ని. సో అప్పుడు వాళ్ళు యూరిమిక్ స్టేట్ లోకి వెళ్ళిపోతారు అనమాట. డాక్టర్ ఫర్ షేరింగ్ సో మచ్ డీటెయిల్స్. మనం చూస్తున్నాం ప్రెసెంట్ రాజమండ్రిలో కల్తీ పాలు సంచలనం సృష్టిస్తుంది. దాదాపు 14 మంది వరకు కూడా అస్వస్థకు గురయ్యారు. అలానే ఒక 2 వృద్ధ మహిళలు కూడా మృతి చెందారు. ప్రెసెంట్ డోర్ టు డోర్ వెళ్ళి ఆ రోజు పాలు తాగిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబానికి కూడా వెళ్ళి డాక్టర్స్ టెస్ట్లు, శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అయితే
ఖచ్చితంగా వారంతా కూడా ఒకవేళ కనుక కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వెంటనే సిమ్టమ్స్ కనుక ఫేస్ చేసినట్లయితే వెంటనే హాస్పిటల్కి వెళ్లాలంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు.